ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదామును నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంకు ఆయన అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆయా పార్టీల రాజకీయ ప్రతినిధులతో కలిసి వారి ఎదురుగా గోదామును తెరిపించి గోదాములో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వీవీప్యాట్లను పరిశీలించడమే కాక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదామును నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంకు ఆయన అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆయా పార్టీ రాజకీయ ప్రతినిధులతో కలిసి వారి ఎదురుగా గోదామును తెరిపించి గోదాంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వీవీప్యాట్లను పరిశీలించడమే కాక వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రతి 3 నెలలకు ఒకసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచే గోదాంలో ఉన్న ఈవీఎంలు, పీవీప్యాట్లను పరిశీలించడంలో భాగంగా ఈ తనిఖీ చేసినట్లు ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్ నాయక్, టీఆర్ఎస్ నుండి పిచ్చయ్య, సిపిఎం నుండి నర్సిరెడ్డి, టీడీపీ నుండి ఏ రవి, ఎంసీఏ నుండి ఎండి రఫీ, బీఎస్పీ నుండి యాదగిరి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి తదితరులున్నారు.